రిజర్వేషన్ అనేది ఏంటి, అంటరానితనం వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, అందరికి కాదు రిజర్వేషన్. సామాజికంగా కొంత వెనక నెట్టివేయబడిన వాళ్ళకి సామాజిక అనే వంశాన్ని కూడా చాలా మందికి కొటేషన్ తెలియదు, అసలు ఈ దళిత అంటేనే కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఉంటది, చాలా మందికి తెలియదు అది. నాకుంది కన్ఫ్యూజన్. తెలియదు దళిత అంటున్నా. అంటే వెనకబడ్డ వాళ్ళ లేకపోతే క్యాస్ట్ లేదు, పరంగా క్యాస్ట్ చూడాలా? ఎట్లా పరంగా. చూడాలి? ఇప్పుడు ఉమ్. ఏదైతే దళితుడు అంటే ఎవరు ప్రశ్న. నేను చెప్తాను అమ్మా, ఇప్పుడు మురికి పనులు చేసేవాళ్ళు, ఓకే. డ్రైనేజీ వ్యవస్థలో జిహెచ్ఎంసీలో పనిచేసే వాళ్ళు మాదిగోళ్లే చేస్తారు, వేరే వాళ్ళు చేయరా? వేరే వాళ్ళు చేయరు. ఉమ్. అందులో ఆ వ్యవస్థలో అక్కడికి వచ్చినప్పుడు ఆ పనులు 4th క్లాస్ ఉండి ఆ ఉద్యోగాలు మాత్రం పొందేవాళ్ళు, చాలా లో పోస్టులు చేసేవాళ్ళే దళితుల్లో మాదిగ జాతి ఉంటుంది ఇక్కడ. ఓకే. అప్పుడు ఏమైంది, రిజర్వేషన్ ఉన్నప్పుడు ఉమ్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినప్పుడు మిషనరీస్ వచ్చాయి. ఉమ్. మిషనరీ వచ్చినప్పుడు మాల సోదరులకు కులవృత్తి ఉందో లేదో మనకు కరెక్ట్గా తెలియదు, ఓకే. వాళ్ళు ఆ మిషనరీని ఉపయోగించుకొని ఆ రైట్. క్రిస్టియానిటీలకు వెళ్ళిపోయి వాళ్ళు చాలా మంది ఓకే. దాని ఎడ్యుకేషన్ చక్కగా వాడుకున్నారు, బాగుపడండి, మేము వద్దనట్లేదు. ఓకే. మేము ఎప్పుడైతే వెట్టి చాకిరి వ్యవస్థలో ఉండి బయటకు వచ్చేసరికి ఉమ్. మా రిజర్వేషన్లో వాళ్ళు లేకపోతే, ఇప్పుడు అన్న లేకపోతే తమ్ముడు తింటాడు కదా పాలు, Exactly. ఉమ్. అట్లా తిన్నారు రిజర్వేషన్. తిన్నారు అంటే వాళ్ళు వాడుకున్నారు, మేమేం అభ్యంతరాలు పెట్టలేదు కొన్నేళ్ల వరకు. ఆ తర్వాత మా వాళ్ళు కూడా వెట్టి చాకిరి వ్యవస్థ నుంచి విముక్తి పొందిన తర్వాత, ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత, వెట్టి చాకిరి నిర్మూలన జరిగిన తర్వాత మళ్ళీ రిజర్వేషన్ విధానానికి అసైన్మెంట్ లాంటి చట్టాన్ని తెచ్చిన, భూములు మాకు ఇచ్చిన తర్వాత మాకు ఎడ్యుకేషన్ బ్యాక్ అయిపోయినాం కాబట్టి వాళ్ళతో పోటీ పడలేకపోయినాం కాబట్టి మేము చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత, ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, లేకపోతే అప్పటి నుంచి పాత రోజుల్లోంచి కూడా ఇవి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, విద్యావనంలో ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు అందరికీ విద్యలో ముందుకుండాలి, ప్రాథమిక హక్కును గుర్తించుకొని రాజ్యాంగంలో రాసింది అందరి కోసం రాశారు అంబేద్కర్ గారు. సో దాన్ని ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని కరెక్ట్గా ఉపయోగించుకుందాం అనే ఆలోచనలో వచ్చిన వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆలోచనలతో ముందు వచ్చి చదువుకున్నారు. చదువుకున్న తర్వాత రిజర్వేషన్ దగ్గరకు వచ్చి మా రిజర్వేషన్ మేము తీసుకొని పొందుదామంటే, మాకంటే ముందు షార్ప్గా ఉండి అన్ని రకాల ఫెసిలిటీస్ ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్గా మంచిగా ఆర్థికంగా బాగున్న వాళ్ళు, వాళ్ళ మార్కులు ఎట్లాగానే ఎక్కువనే వస్తాయి, రైటా కదా. ఇప్పుడు 3 పూటలు తిండి లేకుండా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ దుప్పటి లేక దోమలు గారి చదువుకున్నాడు, చదువు ఎట్లుంటుంది. నీకు 3 పూటల్లో అన్నం తిని చక్కగా ఇంట్లో నిద్రపోయి లైటు కరెంటు వాటర్ అన్నీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు ఎగ్జామ్ రాస్తే ఎట్లుంటుంది.